ముక్తి కల్పించువాడు, ధర్మాత్ములను రక్షించువాడు, ధార్మిక జీవనము కలగాలని ఉత్సాహమును పెంపొందించువాడు. అటువంటి వాడు వృషభవాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఆ ఎద్దుకి పూజ చేస్తే ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగవు. ఎందుకంటే వేదంలో ఒక మాట ఉంది, మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందే మొట్టమొదట ఏరువాక పౌర్ణమి అని ముందు నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి చేస్తారు. అప్పుడు వృషభ పూజ చేస్తారు. ఎద్దులన్నిటికీ పూజ చేసి నాగలి కట్టి పొలంలోకి వదులుతారు. ఎద్దు పొలంలోకి వెళ్ళి దున్నడం మొదలు పెట్టగానే ఎద్దు యొక్క డెక్కల నుండి అమృత బిందువులు పడతాయిట భూమిలోకి. పడితే ఎద్దు డెక్కలు తగిలి నాగలి చేత దున్నబడిన భూమిలో పండినటువంటి పంటలు తిన్న ప్రజలకి కంటి సంబంధమైన వ్యాధులు రావు. నేత్ర వైద్యాలయములు ప్రతివాడికి కళ్ళజోడు వచ్చింది అంటే ఎద్దులతో వ్యవసాయం